లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే బెయిల్ ప్రాసెస్ నడుస్తోందని తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధుల చిట్చాట్లో చెప్పారు. కవిత జైల్లో 11 కిలోల బరువు తగ్గారని, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు. జైల్లో కవితకు బీపీ వచ్చింది. రోజుకు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోంది. జైలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన ఆ జైల్లో ఏకంగా 30,000 మందిని ఉంచారని కేటీఆర్ చిట్చాట్లో తెలిపారు. జైల్లో కవిత చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయిన ప్రచారం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే బెయిల్ ప్రాసెస్ నడుస్తోందని తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధుల చిట్చాట్లో చెప్పారు. కవిత జైల్లో 11 కిలోల బరువు తగ్గారని, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు. జైల్లో కవితకు బీపీ వచ్చింది. రోజుకు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోంది. జైలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన ఆ జైల్లో ఏకంగా 30,000 మందిని ఉంచారని కేటీఆర్ చిట్చాట్లో తెలిపారు. జైల్లో కవిత చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయిన ప్రచారం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.